ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండోది ఆత్మహత్య అని ఎందుకన్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల ఎందుకు వాళ్ళు ఓడిపోయారు కదా, ఆయన పైన ఆయన చేసుకునేవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఆయన పైన ఆయన చేసుకునేవచ్చు, ఎందుకు ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, ఏమంత నోటి దొరదా. కాబట్టి వీళ్ళు చేసే పనులు తెలిసి తెలియక వాగే మాటలు రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యం అవుతాయి. అందులో ప్రమదాన్ లాంటి వాళ్ళు రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా పార్టీకి డ్యామేజ్ చేస్తాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మాటతో చంపేస్తాను అంటే వైసీపీ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారండి? వాళ్ళు ఒక పార్టీ నడుపుకుంటున్నారు కదా, వాళ్ళు రెస్పాండ్ కారా? వాళ్ళు రెస్పాండ్ అయితే అంత తప్ప. రెస్పాండ్ మీరు పిచ్చి మాటలు మాట్లాడి ఆయన చంపేస్తా అంటే మాటతో చంపేస్తామంటే ఏంటి అసలు మీ ఉద్దేశం? ఆయనేమో చేతలతో చంపేస్తామని చెప్పి ఆయన ఇంటి మీదకి వెళ్ళారు, రాంబాబు ఇంటి మీదకి. ఇప్పుడు ఈయనేమో మాటలతోటే చంపేస్తా ఉన్నారు. ఈ చంపేయడాలు ఏంటి? అదే అతి సర్వత్ర వర్జీయత. ఇప్పుడు అసలు మొత్తానికి అసలు బాగా మెజారిటీలు వచ్చేసరికి కొంతమందికి కింద కళ్ళు పోయి తెలియట్లేదు, కళ్ళు మీద తెలియట్లేదు, కింద మీద ఏం తెలియట్లేదు వీళ్ళకి నడమంత్రపు తిరిలాగా. ఇందాక రాంబాబు గారు మాట్లాడింది 100% కరెక్ట్. నడమంత్రపు తిరిలాగా సడన్ గా వీళ్ళకి పదవులు వచ్చేసేసరికి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లా. అసలు జనసేనకు ఉన్నది ఎక్కువ ఓటింగ్ అంతా కాపు ఓటింగ్. ఈ రోజు అసలే ఆయన మేము మళ్ళీ 15 ఏళ్ళ దాకా చంద్రబాబు నాయుడు గారే సీఎం అని మాట్లాడుతుంటేనే ఇది ఎక్కడికి పోవరా బాబు, నువ్వేదో సీఎం అవుతావని మేము నీకు ఓట్లేసి నువ్వేమన్నావు అని చెప్పి కూటమికి ఓట్లేస్తే నువ్వు ఇప్పుడు గెలిచిన తర్వాత 15 ఏళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇవన్నీ మాట్లాడుతుంటే మనకి ఎప్పుడు వస్తుంది అనుకుంటున్న కాపులు ఆ ఆందోళనతోనే ఉంటే ఇప్పుడు ఏకంగా రాంబాబు గారి మీద వీళ్ళందరూ సినిమా చూపిస్తామని చెప్పి దాడులు చేసి ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు రాంబాబు గారు మొత్తం రాష్ట్రం అంతా కాపులందరినీ యాకం చేసే కార్యక్రమం చేస్తుంటే కాపుల్లో మాత్రం ఖచ్చితంగా తేడా వస్తుంది. కాపుల్ని ఖచ్చితంగా కార్నర్ చేస్తారన్న పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు తమ్మసాని మాట్లాడిన మాట ఈ రోజు వైసీపీ వాళ్ళని పూర్తి స్థాయిలో రెచ్చగొట్టే పని. వైసీపీ వాళ్ళని మీరు రెచ్చగొడుతున్నారు అంటే మీరు ప్రతిపక్షాన్ని పెంచుతున్నారు అని అర్థం. ప్రతిపక్షానికి మీరు ఆయుధాలు ఇస్తున్నారు. మీరు ఆయుధాలు ఇచ్చి మీరు మీ కాళ్ళ కింద మీరు కాళ్ళు నరుక్కుంటున్నారు అని అర్థం.